ఆకాశవాణి వరంగల్ కేంద్రం కిసాన్ వాణి రైతు సోదరుల కార్యక్రమం. ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పిస్తున్న వారు కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం. ఈనాటి కిసాన్ వాణి రైతు సోదరుల కార్యక్రమంలో శీతాకాలంలో పశు పోషణలో రైతులు పాటించాల్సిన యాజమాన్య పద్ధతులు ఈ అంశం గురించి మామనూర్ కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ జె సాయి కిరణ్ గారితో పరిచయ కార్యక్రమం ప్రసారమవుతుంది. అనంతరం వరంగల్ చపాటా మిర్చి పంట సాగులో అనుభవాలు, వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలం రేలకుంట గ్రామ రైతు ఎస్ కిరణ్ కుమార్ గారితో పరిచయ కార్యక్రమం. శ్రోతలు ఇప్పుడు కొన్ని ప్రకటనలు వింటారు. సర్వోత్తమ రైతు పురస్కారం లభించింది హరికి. హరి, మీ విజయ రహస్యం ఏమిటో చెప్పండి. రైతు మిత్రులారా, మీరు కూడా మీ పొలాల్లో అధిక పంటను పండించగలరు. అదెలా? ఎప్పుడు ఏ సమస్య వచ్చినా వెంటనే కలపండి ఈ నెంబరు 1800 ఇది ఎవరి నంబర్ బాబు? కిసాన్ కాల్ సెంటర్ది. అక్కడ విశేషజ్ఞులు మీ పొలం సమస్యలకు వెంటనే పరిష్కారం చెప్తారు. అదేంటయ్యా, విశేషజ్ఞులు అన్ని సమయాల్లోనూ దొరుకుతారా? తప్పకుండా దొరుకుతారు. ఏడాదిలో 365 రోజులును, అది కూడా ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల దాకా. మరైతే ఎక్కువసేపు మాట్లాడితే డబ్బు చాలా అవుతుందిగా. ఖర్చు లేనే లేదు. మొబైల్ పై గానీ ఇతర ఫోన్ తో కానీ కిసాన్ కాల్ సెంటర్ కి ఉచితంగా కాల్ చేయవచ్చు. సలహాకి కూడా ఖర్చు ఉండదు. నిజంగా? 16 అణాల నిజం. రైతు సోదరులారా, పంట సమస్యల గురించి మీ భాషలో వెంటనే సమాధానం కోసం పూర్తి భారతదేశంలో ఏ ఫోన్ నుంచైనా జాతీయ హెల్ప్ లైన్ నంబర్ 1800-118-1551తో ఉచితంగా సంప్రదించండి. రైతు మిత్రుడు కిసాన్ కాల్ సెంటర్. ఇప్పుడు వినండి, శీతాకాలంలో పశుపోషణలో రైతులు పాటించాల్సిన యాజమాన్య పద్ధతులు ఈ అంశం గురించి మామనూర్ కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ జె సాయి కిరణ్ గారితో పరిచయ కార్యక్రమం. పరిచయకర్త మోటే చిరంజీవి గారు. సాధారణంగా వ్యవసాయంతో పాటు పశువుల పెంపకం అనేటువంటిది కూడా చేపట్టడం అనేటువంటిది జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఈ వ్యవసాయం చేసేటువంటి వ్యవసాయదారులు, రైతులు వ్యవసాయాన్ని ఎంత ఇష్టంగా చేస్తారో పశువుల పెంపకాన్ని కూడా అంతే ఇష్టంగా చేయడం అనేటువంటిది ఆనవాయితీగా మారింది. తరతరాలుగా ఈ పశువుల పెంపకం అనేటువంటిది జరుగుతూ ఉంది. అయితే ఈ పశువులలో వివిధ రకాల పశువులను కూడా వారు పెంచుకోవడం అనేటువంటిది జరుగుతూ ఉంది. అయితే ఈ పశువులు రకరకాలుగా పెంచుకున్నప్పటికీ ప్రస్తుతం ఈ శీతాకాలంలో పశువులలో ఎటువంటి సస్యరక్షణ చర్యలు తీసుకోవాలి, మరి ఎటువంటి యాజమాన్య పద్ధతులు చేపట్టినట్లయితే ఈ పశువుల పెంపకంలో వ్యవసాయదారులకు కానీ పెంపకదారులకు కానీ దిగుబడి ఎక్కువగా రావడం కానీ, తద్వారా పశువుల ద్వారా కొంత ఆర్థికంగా కూడా బలపడడం కానీ జరుగుతూ ఉంటుంది. మరి ఈ శీతాకాలంలో పశువులలో ఎటువంటి యాజమాన్య పద్ధతులు తీసుకోవాలనేటువంటి విషయాల గురించి మనకు వివరించడానికి గాను కృషి విజ్ఞాన కేంద్రం మామనూరులో వెటర్నరీ విభాగంలో పనిచేస్తున్నటువంటి శాస్త్రవేత్త డాక్టర్ సాయి కిరణ్ గారు మన స్టూడియోలో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. ముందుగా నమస్కారం. నమస్కారం సార్. సార్ చెప్పండి, పశువుల పెంపకం అనడంతోనే చాలా రకాల పశువులు అనేటువంటివి పెంచుతూ ఉంటారు. ముఖ్యంగా ఎటువంటి పశువులను ఎక్కువగా పెంచడం అనేటువంటిది జరుగుతుందంటారు? మన తెలంగాణలో, ముఖ్యంగా మన వరంగల్ జిల్లాలో చూసుకున్నట్టయితే ఎక్కువగా గేదెలు పెంచడం అనేది జరుగుతూ ఉంది రైతు మిత్రులు. ఈ గేదెలు మనకు చూసినట్టుగా అయితే నల్లటి చర్మం ఉంటుంది. మనకు కొంచెం ఎండను తట్టుకోవడానికి కొంచెము వాటికి అనుగుణమైన పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంటుంది. కానీ ఈ శీతాకాలం వచ్చేసరికి రైతు మిత్రులు ఎండాకాలంలో కానీ వర్షాకాలంలో కానీ చాలా యాజమాన్య పద్ధతులు పాటించి పశువులను కాపాడుకుంటూ ఉంటారు. కానీ శీతాకాలం వచ్చేసరికి కొంచెం నిర్లక్ష్యత అనేది వాళ్ళు చూపడం అనేది జరుగుతుంది. కాబట్టి ఈ శీతాకాలంలో కూడా పశువులకు వారు తప్పకుండా శాస్త్రీయంగా యాజమాన్య పద్ధతులు పాటించడం వలన పాల దిగుబడి అనేది తగ్గకుండా పశువుల యొక్క ఆరోగ్యాన్ని కాపాడుకొని వారు ఆర్థికంగా బలోపేతం కావడానికి కొన్ని యాజమాన్య పద్ధతులు అయితే పాటించవలసి ఉంటుంది. వీటితో పాటు ముఖ్యంగా ఈ శీతాకాలంలో ఈ పశువులలో శీతాకాలం ప్రభావం అనేటువంటిది ఎలాంటి ప్రభావాన్ని చూపుతుందంటారు? మామూలుగా మనము పశువులకు ఏమైంది చలికి అనే అపోహలో ఉంటాం తెలియని వాళ్ళకి. అదే విధంగా పాడి రైతులకు చలి యొక్క ప్రభావం ఏ రకంగా పశువులపైన ఉంటుందనేది అవగాహన కొంత మేరకు ఉంటుంది. కానీ వారు అసలు ఈ చలి వలన పశువుల యొక్క ఉత్పాదక శక్తి అనేది ఏ విధంగా తగ్గిపోతుంది, మేత మేయడం అనేది సక్రమంగా ఉంటుందా లేదా, ఇటువంటి లక్షణాలను వారు గమనించుకోవాలి. ఇప్పుడు మనము చూసినట్టుగా అయితే 2-3 వారాల నుండి ఉష్ణోగ్రత మన వరంగల్ జిల్లాలో చూసుకున్నట్టు గణనీయంగా పడిపోయింది. చూడొచ్చు మనం వాతావరణం అంటే ఇంతకు ముందు ఉన్నట్టుగా వాతావరణం ఇప్పుడు ఉండట్లేదు. సో ఈ వాతావరణం అనేది చాలా తగ్గిపోవడం
అంటే దాన్ని మనం అప్పుడు ఆ సమయంలో పశువులు తీవ్రమైన ఒత్తిడికి గురవుతాయి. మేము శాస్త్రీయంగా దాన్ని కోల్డ్ స్ట్రెస్ అంటాం అన్నమాట. సో ఆ పశువులు తీవ్రమైన చలికి గురైనప్పుడు ఏమవుతుంది అంటే మేత తినడం అనేది తగ్గిస్తుంది. ముందుగా మేత తినడం తగ్గించిన వెంటనే మనకి ఏమైపోతుంది, ఆటోమేటిక్ గా మనకు రోగ నిరోధక శక్తి అనేది తగ్గిపోతా ఉంటుంది పశువుల్లో. ఆ తర్వాత దాని యొక్క ఉత్పత్తి అంటే పాలు ఉత్పత్తి చేసే యొక్క లక్షణం ఏదైతే ఉందో అది క్రమక్రమంగా తగ్గిపోతా ఉంటుంది. తీవ్రమైన చలి ఈ కోల్డ్ స్ట్రెస్ గురైన పశువులు వాటిని మనం కాపాడుకోలేకుంటే ఒక రైతుకు పాల ఉత్పత్తి అనేది తగ్గిపోయి పశువు ఈ తినడం ఇవన్నీ తగ్గించేసి క్షీణించిపోయి మనకు ఆర్థికంగా రైతుకు చాలా నష్టం అనేది చేకూరడం అనేది చేస్తూ ఉంటుంది. కాబట్టి ఇక్కడ రైతు మిత్రులు ఇదే విధంగా ఎండాకాలంలో కానీ వర్షాకాలంలో కానీ ఎటువంటి శాస్త్రీయంగా యాజమాన్య పద్ధతులు పాటిస్తారో అదే విధంగా చలికాలంలో ముఖ్యంగా మనము పాకల నిర్వహణ అంటే షెడ్ను ఏ రకంగా శుభ్రంగా ఉంచుకోవాలి, షెడ్ యొక్క ఉష్ణోగ్రత ఎంత ఉండాలి, షెడ్ యొక్క ఉష్ణోగ్రత వెంటిలేషన్ ఏ రకంగా ఉంటే పశువుల యొక్క పాల ఉత్పత్తి నార్మల్గా అంటే ఇంతకు ముందు మనకు ఒక 5 లీటర్లు సగటు ఇస్తే ఇప్పుడు కూడా 5 లీటర్లు అదే విధంగా వచ్చేలాగా ఏ రకంగా ఉండాలి. అదే విధంగా షెడ్ నిర్వహణ తర్వాత పోషణ నిర్వహణ అనేది చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. పశువు నీరు ఎలా తాగుతుంది, ఇప్పుడు చలికాలంలో మనం చూసినట్టుగైతే చాలా చల్లని నీళ్లు ఉంటాయి మనకు. సో నీరు తీసుకోవడం ఏ రకంగా ఉందనేది గమనించుకోవాలి. మనకు అదే విధంగా అన్నిటికన్నా ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఆరోగ్య సంరక్షణ చలికాలంలో ఈ 4-5 అంశాలపైన రైతు మిత్రులు తప్పకుండా అవగాహన కలిగి ఉండాలి. వేరే కాలాల్లో మనకు వచ్చే రోగాలు వేరే ఉంటాయి, ఈ శీతాకాలంలో వచ్చే రోగాలు కూడా రకరకంగా ఉంటాయి. కాబట్టి రైతులు ఈ శీతాకాలానికి సంబంధించిన యాజమాన్య పద్ధతులు వాటిలలో ఆరోగ్య సంరక్షణ ఎలా చూసుకోవాలి, షెడ్ పాకల యొక్క నిర్వహణ, పోషణ మరియు వాటి యొక్క యాజమాన్య పద్ధతులు అనే దానిపైన తప్పకుండా అవగాహన కలిగి ఉండాలి. అంటే మీరు ఇంతకుముందు చెప్పినట్టుగా ఈ షెడ్ మరియు ఈ పోషణ నిర్వహణ అనేది చెప్పారు. ఇంకా 2 విషయాలు కూడా చెప్పడం జరిగింది. ముఖ్యంగా షెడ్డులో కనుక చూస్తే ఎటువంటి యాజమాన్య పద్ధతులు పాటించాలి, ఎందుకంటే చలి తీవ్రత ఎక్కువగా ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈ పాకల యొక్క నిర్వహణ అనేది ఏ రకంగా ఉండాలంటే ఇప్పుడు మనకు పశువులలో కూడా ఒక సాధారణమైన ఉష్ణోగ్రత అనేది ఉంటుంది. అంటే అవి తట్టుకొని ఉండే యొక్క ఉష్ణోగ్రత అనేది ఒక లిమిట్ అనేది ఉంటుంది. దాన్ని మేము శాస్త్రీయంగా థర్మోన్యూట్రల్ జోన్ అంటాం. అంటే అవి తట్టుకునే యొక్క వాతావరణం అని మేము పిలవడం జరుగుతుంది. సో ఇది మనం గేదెల్లో కానీ ఆవుల్లో చూసుకున్నట్టయితే 15 డిగ్రీల సెంటీగ్రేడ్ నుంచి 20 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉండడం అనేది జరుగుతుంది. అదేవిధంగా దూడల్లో చూసుకున్నట్టయితే 15 డిగ్రీల సెంటీగ్రేడ్ నుంచి 30 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉంటుంది. అంటే ఈ 15 డిగ్రీల సెంటీగ్రేడ్ కిందికి వెళ్ళిపోయింది అనుకో వాతావరణం అనేది ఆ పశువు తీవ్రమైన చలి ఒత్తిడికి గురి కావడం జరుగుతుంది. అదేవిధంగా ఎండాకాలంలో చూసుకున్నట్టయితే ఆ 25 డిగ్రీలు 30 డిగ్రీల సెంటీగ్రేడ్కు పైకి ఉష్ణోగ్రత పెరిగినప్పుడు పశువులకు మళ్ళీ అసౌకర్యం కలిగి మళ్ళీ మేత తినకపోవడము, పాలు ఉత్పత్తి తగ్గిపోవడం ఈ రకంగా అనేది ఉంటుంది. కాబట్టి మనం పాకల్లో ఈ యొక్క ఉష్ణోగ్రత అనేది ఎప్పుడూ ఒకే విధంగా కొనసాగేలాగా చూసుకున్నప్పుడు మనకు పాల ఉత్పత్తి అనేది తగ్గకుండా ఉంటుంది. షెడ్డు చుట్టూ మనము గోన సంచులు కట్టడం అనేది చేయాలి. ఈ గోన సంచులు కట్టడం వల్ల మనకు ఏంటిది అంటే అటు నుండి వచ్చే చల్లగాలులు రాత్రిపూట గానీ మనము ఆ షెడ్డు లోపలికి రాకుండా చూసుకోవచ్చు. అదే విధంగా టార్పాలిన్ షీట్స్ కూడా కట్టుకోవచ్చు, పరదలు అంటాం మనం. అదే విధంగా మనకు వేర్లతోటి అల్లబడిన దుప్పట్లు కూడా ఉంటాయి, అవి కూడా తీసుకొచ్చి మనం షెడ్డు చుట్టూ అమర్చుకోవచ్చు. తద్వారా ఈ చల్లగాలులు అనేటి లోపలికి వెళ్లకుండా చూసుకోవచ్చు. ఇంకా మనం గ్రీన్ షేడ్ నెట్స్ కూడా ఈ మధ్యలో మనకు అందుబాటులో ఉన్నాయి. రైతులు అది కూడా తీసుకొని వచ్చి షెడ్ చుట్టూ కట్టుకోవచ్చు. ఈ రకంగా చేసుకున్నట్టయితే కొంచెం మనకు షెడ్డులో ఉష్ణోగ్రత మనము మెయింటైన్ చేసుకోవడానికి ఒక సౌకర్యాన్ని కలిగించినట్టు ఉంటుంది. అదేవిధంగా మనం పాకల్లో చూసుకున్నట్టయితే నేల చూసినట్టయితే సిమెంట్ ఫ్లోరింగ్ చేస్తారు రైతులు. ఆ సిమెంట్ ఫ్లోరింగ్ వేసినప్పుడు కూడా మనకు ఎక్కువ చల్ల వాతావరణం అనేది షెడ్డులో ఉంటుంది. సో ఆ సిమెంట్ ఫ్లోరింగ్ మనకు అంత చలిని తగ్గియాలి అన్నప్పుడు మనం ఏం చేయాలంటే ఉనక పొట్టు కానీ సాడస్ట్ కానీ ఇంకా ఎండుగడ్డి కానీ అట్లాంటి నేల మీద వేసినప్పుడు మనము అక్కడ మనం షెడ్డులో పశువులకు ఒక వెచ్చని వాతావరణం అనేది తయారు చేయడానికి ఒక ఆస్కారం ఉంటుంది. అదేవిధంగా షెడ్డుల నిర్వహణలో వెంటిలేషన్ అనేది కూడా చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. మేము శాస్త్రీయంగా షెడ్డు నిర్మాణం సమయంలో మనము తూర్పు పడమర దిశగా షెడ్డు యొక్క నిర్మాణం చేయవలసిందిగా రైతులను కోరుతా ఉంటాం. సో అట్లా ఉన్నప్పుడు ఏమవుతుందంటే మనకు గాలి యొక్క ప్రసరణ చక్కగా ఉంటుంది అన్నమాట. షెడ్లలో మనము ట్యూబ్ లైట్లు అమర్చుకోవడం వలన వాటికి కొంచెం వెచ్చదనాన్ని మనము ఇచ్చినట్టుగా ఉంటుంది. అదే విధంగా దూడలు చూసుకున్నట్టయితే లేగ దూడలు కానీ అవి వాటి యొక్క టెంపరేచర్ అంటే ఉష్ణోగ్రత అవి కంట్రోల్ చేసుకోలేవు కాబట్టి కొన్నిటికి గోన సంచులు కప్పి కూడా మనము వాటిని ఎక్కువ తీవ్రమైన చలి నుండి కాపాడుకోవచ్చు. సో ఈ విధంగా షెడ్డులు అంటే పాకల యొక్క నిర్వహణ చేసుకుని మన పశువులను తీవ్రమైన చలి నుండి కానీ ఈ ఉష్ణోగ్రతలు తగ్గినప్పుడు మనము మన పశువులను కాపాడుకోవచ్చు. ఇప్పుడు అవే కాకుండా ఈ పోషణ నిర్వహణలో కూడా ఈ శీతాకాలంలో జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. మరి ఈ పోషణలో ఏ విధమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? మనకు
సాధారణంగా ఈ చలికాలంలో పశువులకు ఎక్కువ అంటే 10-20% శక్తికి సంబంధించి ఆహారం ఎక్కువగా అవసరం పడుతుంది. కావున రైతు మిత్రులు పశుగ్రాసాలకు సంబంధించి కానీ, ఎండుగడ్డికి సంబంధించి కానీ, తౌడుకు సంబంధించి కానీ ముందస్తు ఏర్పాట్లు చేసుకోవడం చాలా ముఖ్యమైనది. ఇందులో మనం పెట్టే దానాలో 18-20% మాంసకృతులు ఉండేలాగా చూసుకోవాలి. అలాగే 72-75% శక్తినిచ్చే పదార్థాలు ఉండేలాగా చూసుకోవాలి. దానికి తోడు కంపల్సరీ అంటే ఈ మధ్య మనకు మినరల్ మిక్చర్స్ అనేవి వాడడం 50-100 గ్రాములు. ఇవి కూడా మనకు ఏరియా స్పెసిఫిక్ మినరల్ మిక్చర్స్ వాడితే ఇంకా చాలా రిజల్ట్ అనేది మనకు ఉంటుంది. అదే విధంగా సాధారణ ఉప్పు ఒక 30-40 గ్రాములకు అంత మోతాదుకు తక్కువ వాడడం వలన ఉపయోగం ఉంటుంది. అదేవిధంగా ఒక లీటరు పాలిచ్చే ప్రతి పశువుకు మనం 400-500 గ్రాముల వరకు కాన్సన్ట్రేట్ దానా అనేది పెట్టుకోవచ్చు. అదేవిధంగా రఫేజ్ మరియు కాన్సన్ట్రేట్స్ అంటే మనకు ఎండు పచ్చి గడ్డి మరియు ఈ తౌడు అనేది మనము 60-40% అంటే 60-40 నిష్పత్తిలో ఉండేలాగా చూసుకోవాలి. అదేవిధంగా నవంబర్ మాసంలో అంటే చలికాలం మనకు మొదలయ్యే ముందుగానే మనము పశుగ్రాసాలు సంబంధించి రకాలు సూపర్ నేపియర్ కానీ, జొన్న, మొక్కజొన్న, బర్సీమో ఇట్లాంటి ముందుగానే పండించుకొని అంటే మనం పంటలు వేసి పెట్టుకున్నట్లయితే మనకు డిసెంబర్లో కానీ జనవరిలో కానీ మనకు పశుగ్రాసాల కొరతను కూడా మనము అధిగమించవచ్చు. అదేవిధంగా రైతులు ఈ పశుగ్రాసాలకు ప్రత్యామ్నాయంగా సైలేజ్ పాత్రగడ్డి ఒక పోషణ కూడా మనము ఉపయోగించుకోవచ్చు. మనకి ఇప్పుడు పాత్రగడ్డికి సంబంధించి కూడా బయట మనం తయారు చేసుకోవచ్చు. బయట ప్రైవేట్ కంపెనీస్ ఉన్నాయి, అక్కడ నుంచి అయినా మనం కొనుక్కోవచ్చు. అంటే ఎటు చేసి మనకు ఒక పాలిచ్చే ఆవు కానీ గేదె మనతో ఉన్నట్లయితే మనము ఒక పచ్చిగడ్డి 25-30 కేజీలు ఉండేలాగా, ఎండుగడ్డి ఒక 4-5 కేజీలు ఉండేలాగా చూసుకోవాలి. అదేవిధంగా మినరల్ మిక్చర్స్ ఒక 50-100 గ్రాములు ఉండేలాగా, అదేవిధంగా మనకు సాధారణమైన ఉప్పు ఉండేలాగా చూసుకోవాలి. చలికాలంలో మనకు ఎక్కువ మోతాదులో మనకు బెల్లం సంబంధించి బెల్లం నీళ్లు కానీ బెల్లం కానీ దానాలో పెట్టడం కూడా చేయాలి. తద్వారా మనకు పశువు ఒక జీర్ణక్రియ అనేది ఎక్కువ శక్తిని కోరుకోవడంలో మనము అవసరమైన ముడి సరుకులు దానికి అందించడం అనేది జరుగుతుంది. అదేవిధంగా మనకు సమీకృత దానా కూడా మనం మన ఇంటి దగ్గరే రైతు మిత్రులు తయారు చేసుకోవచ్చు. చలికాలంలో ముఖ్యంగా ధాన్యపు జాతికి సంబంధించిన రకాలు ఒక 40% ఉండేలాగా, ఆయిల్ కేక్ కు సంబంధించి 32% ఉండేలాగా, ఊకకు సంబంధించి 25%, అదేవిధంగా ఖనిజ లవణాల మిశ్రమం ఒక 2%, సాధారణమైన ఉప్పు ఒక 1% ఉండేటట్లు చూసుకోవాలి. సో అదే విధంగా అదనంగా మనకు ఇతర కార్యకలాపాలకు కానీ పాల ఉత్పత్తికి నిర్వహించడానికి కానీ ఈ చలి ఒత్తిడిని అధిగమించడానికి ఇంకా ఒక 0.8% అధికంగా శక్తినిచ్చే పదార్థాలను కూడా మనం జోడించుకోవచ్చు. ఇంతకుముందు మనం చెప్పినట్టుగా బెల్లం కానీ ఈ రకంగా కూడా మనం చేసుకోవచ్చు. ఎందుకంటే పోషణ అనేది తగ్గిపోయినప్పుడు పశువులు చాలా ఇబ్బంది పడడం జరుగుతుంది. అంటే ఈ చలి వలన మనకు చాలా వాటికి ఒక అసౌకర్యం అనేది కలుగుతుంది. కాబట్టి పోషణలో రైతులు చాలా ముఖ్యంగా ముందు జాగ్రత్త పాటించాల్సి ఉంటుంది. శీతాకాలంలో కనుక చూస్తే నీటి యాజమాన్య పద్ధతులు అనేటువంటి ఏ విధంగా తీసుకోవాలంట, అందులో ఎటువంటి జాగ్రత్తలు? రాత్రి వేళల తీవ్రమైన చలి వలన మనకు నీళ్ళన్నీ చల్లగా అయిపోవడం మనం గమనించవచ్చు. సో ఈ బాగా చల్లగా నీరు ఉండడం వలన పశువులు నీరు తాగడం అనేది తగ్గిస్తూ ఉంటాయి. అటువంటి సందర్భాల్లో మనము ఎల్లవేళలా పశువులకు శుభ్రమైన స్వచ్ఛమైన గోరువెచ్చని నీళ్ళు అందించేలాగా చూసుకోవాలి. మామూలుగా రైతు మిత్రులు ఏం చేస్తూ ఉంటారు, మనకు అక్కడ బకెట్లలో కానీ పెద్ద ట్యాంకులో కానీ నీళ్లు పట్టేసి ఉంచుతారు. అట్లే అవి తెల్లారికి వాటికి తాగడానికి పెడతా ఉంటారు. అవి రాత్రిపూట చల్లగా అయిపోతాయి కాబట్టి అవి తాగడం అనేది తగ్గిస్తాయి. కావున మనము ఈ బకెట్లు కానీ పైన ట్యాంకర్లో కానీ హీటర్స్ పెట్టుకొని గోరువెచ్చని నీరు అందేలాగా చూసుకోవాలి. ఆటోమేటిక్ హీటర్స్ కూడా అవైలబుల్ గా ఉంటాయి వాటర్ నీళ్ళ కొరకై. లేదు అంటే పైప్ లైన్స్ లో కూడా మనము ఆటోమేటెడ్ స్టీమర్స్ కూడా ఉన్నాయి. అంటే కొంచెం స్టీమ్ చేసేసి వాటర్ కూడా మనకు వేడయ్యేస్తూ ఉంటాయి. సో ఆ రకంగా అంటే మనకు ముఖ్యంగా ఈ చలికాలంలో గోరువెచ్చని అంటే కొంత మరీ బాగా ఉష్ణోగ్రత ఎక్కువ నీళ్లు కాకుండా అవి తాగే అంత ఉష్ణోగ్రత అంటే గోరువెచ్చని నీరు ఎల్ల సమయాల్లో అందుబాటులో ఉండేలాగా చూసుకోవాలి. ఈ విధంగా రైతు మిత్రులు శీతాకాలంలో ఇటువంటి యాజమాన్య పద్ధతులు శాస్త్రీయంగా పాటించినట్లయితే అధిక లాభాలను పొందవచ్చు. మరి ఈ శీతాకాలంలో పశువుల పెంపకంలో పాటించాల్సినటువంటి యాజమాన్య పద్ధతులు ఏంటి, సస్యరక్షణ చర్యలు ఏంటి అనేటువంటి విషయాలను మీరు చాలా చక్కగా వివరించినందుకు గాను మీకు మా ఆకాశవాణి వరంగల్ కేంద్రం తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. శ్రోతలు ఇంతవరకు శీతాకాలంలో పశుపోషణలో రైతులు పాటించాల్సిన యాజమాన్య పద్ధతులు ఈ అంశం గురించి మామనూరు కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ జె సాయి కిరణ్ గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయకర్త మోటె చిరంజీవి గారు.
శ్రోతలు ఇప్పుడు కొన్ని ప్రకటనలు వింటారు. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి ఈ పథకం కింద 2 హెక్టార్ల వరకు పొలం కలిగిన రైతుల కుటుంబాలకు ఏడాదికి 6,000 రూపాయలు చెల్లించడం జరుగుతుంది. అది అర్హత గల రైతులకు 2,000 రూపాయల చొప్పున 3 వాయిదాల్లో నేరుగా వారి ఖాతాల్లో జమ చేయబడుతుంది. ఈ సన్న చిన్నకారు రైతుల కుటుంబాలను రాష్ట్ర ప్రభుత్వాలు ఎంపిక చేస్తున్నాయి. ఈ పథకం యొక్క పూర్తి ఖర్చును భారత ప్రభుత్వం భరిస్తోంది. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి రైతుల వ్యవసాయానికి సరికొత్త గౌరవం. వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ భారత ప్రభుత్వం ద్వారా జనహితార్థం జారీ. ఇప్పుడు వినండి వరంగల్ చపాటా మిర్చి పంట సాగులో అనుభవాలు. వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలం రేలకుంట గ్రామ రైతు ఎస్ కిరణ్ కుమార్ గారితో పరిచయ కార్యక్రమం. పరిచయకర్త మోటె చిరంజీవి గారు. ఈ రోజు ఇది వరంగల్ చపాటాకు అత్యంత ప్రముఖమైనటువంటి గ్రామంగా చెప్తారు. మరి ఇక్కడ సెరికల్చరు అదే విధంగా వ్యవసాయ అధికారుల యొక్క సలహాలు సూచనలు పాటిస్తూ గత 15 సంవత్సరాల నుండి దొడ్డు మిర్చి అంటే వరంగల్ చపాటాను పండించి అధిక లాభాలు గడిస్తా ఉన్నారు. గ్రామంలో రైతులను కనుక చూసినట్లయితే ప్రతి ఇంటిలో ఉన్నటువంటి రైతు ఈ వరంగల్ చపాటాను పండించడం చేస్తా ఉన్నారు. మరి అధిక దిగుబడి సాధించినటువంటి రైతు మన రేలకుంట గ్రామంలో కనుక చూసినట్లయితే నాగంపల్లి కిరణ్ కుమార్ గారు ఉన్నారు. మరి వారిని అడిగి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. నమస్కారం అండి. నమస్కారం అండి. మరి ముఖ్యంగా ఈ వరంగల్ చపాట వేసే ముందు ఇక్కడ ఉన్నటువంటి భూములు ఏ రకమైన భూములను వీటికి ఎక్కువగా వాడతారు? ఇక్కడ రేలకుంట గ్రామంలో ఎక్కువగా ఏ భూములు అనేటువంటి అంటే నల్లరేగడి భూములా లేకపోతే దుబ్బ భూములా లేకపోతే ఎర్ర నేలలు ఏవి ఎక్కువగా ఉంటాయి అంటారు? ఇక్కడ ఎక్కువ చూసినట్టయితే మనకు ఇసుక నేలలు ఎక్కువగా ఉంటాయి. దానికి దొడ్డిమిర్చి చపాట దేశీ రకరకాల పేర్లని దీనికి కరెక్ట్ గా సూట్ అయింది. అంటే ఇక్కడ మామూలుగా ఎర్ర ఇసుక నీళ్ళు అనేటువంటి ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే ఇవి నీళ్లు కట్టడం వెంటనే 1-2 రోజుల కంటే ఎక్కువ తడి ఉండకుండా ఎక్కువగా తొందరగా డ్రై కావడం, మళ్ళీ తర్వాత మళ్ళీ వాటర్ వేసుకోవడం. అదే కాకుండా ఇక్కడ నేలలు కూడా మనం గమనించినట్లయితే సారవంతమైనటువంటి నేలలు ఎక్కువగా ఉంటాయి. మరి ఈ నేలలు మిరప తోట వేసే ముందు నేలలు ఏ విధంగా చదును చేసుకోవాలంటారు? ఇప్పుడు వర్షాకాలం స్టార్ట్ అయ్యే ముందు పచ్చిరొట్ట అంటే జీలుగలు కానీ పెసర కానీ మినుములు కానీ అలాంటి పచ్చిరొట్ట వేసి ఒక 40 రోజుల తర్వాత జిప్సం అది చల్లి రొటావేషన్ చేస్తాం. దాంతో పచ్చిరొట్ట మొత్తం ఎరువుగా తయారై భూమి చాలా సున్నితంగా తయారవుతుంది. దాంతో ఎరువు వ్యవస్థ అనేది అభివృద్ధి చెందడానికి వీలుగా ఉంటుంది. కొంతమంది అయితే పల్లి వేస్తారు, కలుపు లేకుండా కలుపు నివారణ ఉంటుంది, కొంచెం దిగుబడి కూడా వస్తుంది కాబట్టి పెట్టుబడి సాయంగా పనిచేస్తుంది. అది అంటే ఇక్కడ వేరుశనగ వేయడం కానీ జీలుగా వేయడం కానీ భూమిలో సారాన్ని పెంచడం కోసం అనేటువంటిది వేస్తా ఉన్నారు. అది తీసేసిన తర్వాత దుక్కిని ఏ విధంగా చదును చేసుకోవాలంటారు? మామూలుగా కొంచెం లోతుగా దున్ని ట్రాక్టర్తో సన్ను చేసినట్టయితే అందులో ఉండే బ్యాక్టీరియా పోతుంది. దాంతో ఏరుకుళ్ళు లాంటివి రాకుండా ఉంటాయి. మేమైతే ముందు 10-15 రోజులు ఫ్లవ్ వేసి ఆరబెడతాం. దాంతో బ్యాక్టీరియా లేకుండా ఏరు తెగులు ఏరుకుళ్ళు లాంటివి రాకుండా ఉంటాయి. దాంతో అయితే ముందైతే ఒక 10-15 రోజులు ఖచ్చితంగా ఎండబెడతాం. ఆ లోపల పాత ఏర్లు పాత ఏమైనా వ్యర్థాలు ఉన్నా కూడా తిప్పేసినట్టే భూమి రొటేషన్ అయితే బ్యాక్టీరియాని చనిపోతుంది. కాబట్టి దానికి అనుకూలంగా ఒక 10-15 రోజులు బాగా దున్నేసి వదిలేస్తాం ఏం చేయకుండా. అంటే ముఖ్యంగా మనం కనుక చూసినట్లయితే ఈ దుక్కి చదును చేసిన తర్వాత ఆ చెత్తనంతా తీసేసి ఒక దగ్గర చేర్చి తగలబెట్టడం కానీ లేదా చుట్టూ ఉన్నటువంటి గెట్లు దాన్ని కూడా సాఫ్ చేసుకోవడం కానీ చేస్తూ ఉంటారు. ముఖ్యంగా మరి ఈ మిరప నారు అనేటువంటిది ఏ విధంగా పెంచుతారు? ఈ మిరప నారు అంటే మిరప గింజలను ఎక్కడి నుంచి తీసుకొస్తారు? మేము ఇప్పుడు మిర్చి ఏరే ముందు నాణ్యమైన కాయలను తీసుకొని వాటిని ఎండబెట్టి మా పంటలోని మేలు రకం ఉన్న కాయలను తీసుకొని అందులో నుంచి మిరపగింజలు మేమే దులుపుకొని ఎండలో ఎండబెట్టి దానికి ప్యాక్ చేసుకొని పెట్టుకుంటాం. వేరే విత్తనాల కోసం ఎక్కడికి పోము, మాకు ఎక్కడ కూడా అవసరం లేదు. మా దాంట్లో పండిన పంటలోనే మేలైన కాయల నుంచి విత్తనాలు సేకరిస్తాం. అంటే ఈ విధంగా సేకరించినటువంటి ఈ కాయల నుండి విత్తనాలు తీసినప్పుడు దానికి ఏమన్నా పౌడర్ కలిపి పక్కకు పెట్టుకునేటువంటి అవకాశం ఉందంటారా? ఇప్పుడు పౌడర్ చల్లమండి. మనం విత్తనాలు చల్లే ముందు ఫంగిసైడ్ చల్లుతాం. చల్లితే దాని నుంచి వేరు కుళ్ళు పూజు రాకుండా ఉంటుంది. ఆ ఇత్తే ముందు చల్లుతాం. ముఖ్యంగా ఈ ట్రాక్టర్తో దున్నిన తర్వాత ఎడ్ల నాగలతో చదును చేసుకోవడం కానీ లేదా ట్రాక్టర్తోనే చదును చేసుకోవడం కానీ జరుగుతుంది. మరి అలా జరిగినప్పుడు మీరు దున్నేటువంటి క్రమంలో భూమిలో ఏమైనా ఎరువులు వేస్తారా? సేంద్రియ ఎరువులు కానీ లేదా ఇతర ఎరువులు కానీ? మేము ముఖ్యంగా పశువుల ఎరువు, కోళ్ళ ఎరువు,
ఇటువంటి ఎక్కువ వేస్తాం. మళ్ళీ అదిపోని పచ్చి రొట్టె వేసినాం కాబట్టి చాలా భూమి దానిగా ఉంటుంది. భూమి చదును చేసినప్పుడే ఈ చెత్త గిట్ల ఉన్నప్పుడు జిప్సం మన జింక్ గిట్లా మామూలు దుక్కిలోనే చల్లేసి ఉంచుతాం మేము. పొటాష్ గిట్లా అన్ని అక్కడ దుక్కిలో చల్లుకొని ఒక డిఏ బస్ చల్లుకొని చదును చేసి ఉంచుకుంటాం. నెల 40 రోజుల దాకా వేరే అవసరం లేకుండా ఉంటుంది. అంటే ఇప్పుడు మిరప గింజలు తీసిన తర్వాత నారును ఎక్కడ పోస్తారు? దాన్ని ఎన్ని రోజుల వరకు పెరగనియాలంటారు? నెల నుంచి 40 రోజుల నారైతే పెట్టడానికి వీలుగా ఉంటుంది. దాని వేరు వ్యవస్థ గట్టి పడుతుంది, చెట్టు కూడా ఏపడానికి మంచిగా ఉంటుంది. ముదిరిన 40 రోజులు దాటి నార అక్కర్రాదు. లోపు పెడితే దాని ఏరు వ్యవస్థ ముదరదు కాబట్టి చనిపోతుంది. మనం ఏ ప్లేస్ లోనైతే పెడతామో అదే ప్లేస్ లో కొంచెం ఎత్తు మడులు నార్మల్ చేసుకొని పెట్టినట్టయితే అక్కడే మనం పోసినాం కాబట్టి ఆ భూమిలో పెడతాం కాబట్టి మనకి ఇబ్బంది లేకుండా ఈ తెగులు రాకుండా ఉంటాయి. కాబట్టి మా భూమిలోనే మేము కొంచెం ఎత్తు మడులో చేసి పెంచుతాం. 40 రోజుల నారైతే పెట్టడానికి వీలుగా ఉంటుంది. అంటే నారును ఎక్కడ పోసుకోవాలి? ముఖ్యంగా నారును ఎట్లా పెంచాలంటారు? ఎత్తుమల్లలో పెంచాలండి. అది ఎక్కువగా మనది గింజలు కాబట్టి మేము కొంచెం పెద్ద మొత్తంలో పోస్తాం. వాటికి ఇవేం రాకుండా ముందే ఒక బండి ఎరువు మన పశువుల ఎరువు తీసుకుపోయి పేడ తీసుకుపోయి చల్లుతాం. అదే తయారైతే అందులోనే పోస్తాం. ఎక్కువ మందులు గిట్లా వాడడం, కెమికల్స్ కూడా ఎక్కువ కొట్టాం. మన్నాదంలో పెట్టుకుంటాం కాబట్టి మనకి మన చేనులోని భూమిలోనే గింజలు మనం పెట్టుకోవాలి కాబట్టి బాగుంటాయి. వేరే ఎక్కడ పోయో ఎక్కడ పెంచాం నర్సరీలో ఇట్లా. ముఖ్యంగా మరి ఈ నారు 45 రోజులు పెరిగిన తర్వాత మీరు నాటే విధానం ఏ విధంగా ఉంటుంది? మొక్కకు ఎంత ఎడా ఉండాలి? ఇప్పుడు ఇది గుంటుకతోని నాటుతాలా లేకపోతే తాడు బట్టి నాటుతాలా? ఏ విధానంతో ఇప్పుడు ఈ మిరప నారును పెడతారు? ఇప్పుడు మనం ఇంతకుముందు 2 సైడ్లకు ఒక సైడు బోజా అంటారు 21, 24తో పెట్టేది. అది ఎక్కువ అవుతుందని చెప్పి ఈ మధ్య కాలంలో మొక్క ఎక్కువ ఉంటే దిగుబడి ఎక్కువ వస్తుందని చెప్పి దగ్గరగా ఒక 1 సైడ్ పెడుతున్నాం. 1 సైడ్ పెట్టడం వల్ల మన గుంటక సేఫ్ అవుతుంది, దిగుబడి ఎక్కువ వస్తుంది. ఇవి మనం 41 రోజు పెట్టిన తర్వాత ఇంతకుముందు అయితే మనం చూసినట్టయితే నర్సరీలో మొక్కలు బీకిన తర్వాత వాటిని కడిగి బ్లైటాక్స్ గానీ కాపర్ గానీ ఈ ఏమన్నా ఫంగిసైడ్స్ ఉంటే అందులో ముంచి మామూలుగా పెట్టేవాళ్ళు. అప్పుడే బీకులు కాబట్టి వాటితో కొన్ని ఎఫెక్ట్ అయ్యి ఏరు అభివృద్ధి చెందిన చెట్లు మాడిపోయేది. అయితే మేమే బాగా ఆలోచించి మన మట్టిలో చూసినా కదా మన మట్టిలో పెట్టాలని చెప్పి కడగకుండా అందులో నాటేస్తున్నాం. ఇంతకుముందు 2 సైడ్లు 21, 24 సైజుతో పెట్టేది. ఇప్పుడు 1 సైడ్ పెడుతున్నాం. అంటే ముఖ్యంగా మనకు ఈ పూత దశలో ఇప్పుడు కాత ఎక్కువ రావాలంటే పూత అనేది అవసరం. మరి ఈ పూత దశలో ఏ మందులు వాడితే పూత అనేది ఎక్కువగా వస్తుంది? ఇది మనం ఈ పూత మందులు వాడడం ఇవన్నీ అనేది అది అనవసరమైన విషయం. మనం బాగా ఎప్పటికీ పచ్చ వేపు మీద పంట ఉంచినట్టయితే అది కంపల్సరీ పూత రాదు. అది నవంబర్ ఎండింగ్ లో డిసెంబర్ మాసంలోనే ప్రకృతి సహజంగా రావాల్సిన పూత. అది ఇది హైబ్రిడ్ గానీ ఈ సీడ్ కాదు ఇది. కాబట్టి ఇది ప్రకృతి నుంచి తీసుకున్న ఇత్తనం. మేము దాన్ని ఇది 100 సంవత్సరాల నుంచి వస్తున్నది ఇత్తనాన్ని కాపాడినాం. దీన్ని మనం ఏదో ఒక కెమికల్స్ వాడినట్టయితే ఎక్కువగా ఇది రాదు. మనకు కొంచెం నవంబర్ మాసంలో కొంచెం ఎండబెట్టుకుంటూ కొన్ని నీళ్ళు ఇచ్చుకుంటున్నట్టు కొంచెం లేత ఒళ్ళు కొంచెం దాన్ని ఏమంటారంటే కొంచెం వల్లినట్టయితే పూత ఆటోమేటిక్ గా వస్తుంది. మనం ఈ ఫ్లానోపిక్స్ అవి ఇవి అని మందులు వచ్చినాయి, అవి కొట్టినప్పుడు కూడా ఆటోమేటిక్ గా కొంచెం వల్లినట్టు అవుతుంది. అయితే దాన్ని అవి పెద్దగా అవేం పనిచేయ కానీ కొంచెం నీరు తగ్గించి తక్కువ ఎండబెట్టి వేసినట్టయితే పూత దిగుబడి వస్తుంది. ప్రకృతి ముఖ్యంగా ప్రకృతి సహకరించాలి. ఆ టైంలో ఈ మూల మంచు వచ్చుడు అకాల వర్షాలతో వచ్చినప్పుడు దోమ అయినప్పుడు మాత్రం పూత అనేది రాదు. ఆ టైంలో కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి. ముఖ్యంగా మిరపలో దోమకాటు తెగుళ్ళు, వేరుకుళ్ళు తెగులు, ఆకుముడత తెగుళ్ళు, పూత రాలే తెగుళ్ళు ఈ విధంగా వస్తూ ఉంటాయి. తెగుళ్ళు రాకుండా వాటి నివారణకు గాను ఏ మందులు మనము పైరు పైన పిచికారీ చేయాలంటారు? ఎక్కువ ఈ పూత డ్యామేజ్ కావడానికి కానీ ముడతకు కానీ మెయిన్ కారణం దోమ. అయితే ఈ యూనిఫామ్ గా మన పంటలు ఇక్కడ నుంచి మనం 2-3 కిలోమీటర్లు చూసినట్టయితే మా ఊరు విస్తీర్ణంలో మొత్తం వరంగల్ చపాట ఈ పంటే ఉంటుంది ఒకే రకంగా యూనిఫామ్ గా. అట్లాంటప్పుడు డిసీజులు తక్కువ వస్తాయి. ఒక దొడ్డి మిర్చి, ఒక పత్తి, ఒక వరి, ఒకటి కూరగాయలుగా సాగుగా చూసినట్టయితే రకరకాలుగా ఉన్నప్పుడు ఎక్కువ డిసీజులు రావడానికి కారణం ఉంటుంది. కానీ ఇక్కడ ఒకే రకంగా ఉంటది కాబట్టి దోమ అనేది చాలా తక్కువ వస్తుంది. ఈ దోమకు సంబంధించిన చాలా మందులు వచ్చినాయి. మనకు ఆ తెల్ల దోమ ఉంటుంది, రెప్పల పురుగులు రెప్పల దోమ ఉంటుంది. వాటిని చూసుకొని ఆ టైంలో ఏది ఉన్నదో అది చూసుకొని వాటికి సంబంధించిన మందులు మార్కెట్లో చాలా ఉన్నాయి. వాటికి సంబంధించిన మనం పిచికారీ చేస్తే ఆ టైంలో సరిపోతుంది. అంటే ముఖ్యంగా ఏ మందులు ఎక్కువగా వాడతారు? మేమైతే ఎక్కువ ఇప్పుడు మా దగ్గర దాదాపు అన్నిటికి సంబంధించినవి ఉంటాయి మన దగ్గర ఎక్కువగా. ఈ దోమకైతే మనం ఎక్కువ ఈ అస్ఫేట్ కానీ ఈ పెగాసెస్, ఈ మన రీజెంట్,
ట్రైజోపాస్, ఈ మూమెంటో అన్నీ కొత్తగా వచ్చినాయి. ఇవి కొట్టినట్టయితే దోమ కంట్రోల్లో ఉంటుంది ఎక్కువగా మనకు. మొక్క ఎదిగిన తర్వాత పూత పూసిన తర్వాత కాత కాస్తుంది. కాత కాసిన తర్వాత ఎన్ని రోజులకు దీన్ని తెంపాలంటారు? ముఖ్యంగా ఈ కాత కాసిన తర్వాత పచ్చ కలర్ నుంచి ఎర్ర కలర్లోకి మారాలంటే ఎన్ని రోజులు పడుతుంది? ఏ మందులు వాడాలి? ఇప్పుడు ఎక్కువ ఇది మొత్తం కంప్లీట్గా 5 నెలల పంట. మనకు లాస్ట్ 2 నెలలు పచ్చికాయ నుంచి పండుకాయకు మారుతుంది. మారినప్పుడు మందులు ఎక్కువ కాదు, వాటర్ మేనేజ్మెంట్ అనేది చాలా అవసరం. వాటర్ ఎంత తగ్గించుకుంటే అంత తొందరగా పచ్చికాయ నుంచి పండుకాయకు వచ్చిన తర్వాత పండుకాయ నుంచి వర్క్ అవుతుంది. వర్క్ అయినప్పుడు కూడా మనం కొంచెం చూసుకొని వాటర్ మేనేజ్మెంట్ చేయడం ఎక్కువ, మందులు తక్కువ, వాటర్ మేనేజ్మెంట్లో ఎక్కువ. కొంచెం వల్ల పెట్టుకుంటే నీళ్ళు వేసుకుంటున్నట్టయితే మంచి కలర్, మంచి దిగుబడి వస్తుంది, తాళ్ళు తక్కువ వచ్చే ఛాన్స్ ఉంది. అంటే ఇప్పుడు ఎర్రకాయలోకి మారిన తర్వాత ఏ విధంగా దీన్ని తెంపేటువంటి విధానం ఉంటుంది? ఎట్లా తెంపాలి? ఎట్లా దీన్ని మార్కెట్లోకి తీసుకుపోవాలి? ఎట్లా బస్తాలలో నింపాలి? ఇప్పుడు ముఖ్యంగా మనం బాగా రెడ్ కలర్లో ఉన్నది పండుకాయ. దాన్ని లేత పోక కలర్లోకి మారినప్పుడు దాన్ని చూసుకొని చెట్టు మీదనే 100% వరగ అవుతుంది. దాన్ని తీసుకొచ్చుకొని ఈ సన్నల్లా కాకుండా నీడ ప్రాంతాల్లో ఎండబెట్టి అందులో నుంచి మేలు రకం తీసుకొని వేరు చేయాలి. తాళొకటి వేరు చేసి మేలు మనం ఏరుకున్నట్టయితే మార్కెట్ తీసుకోవాలి. 100% నీడలోనే పోయాలి, ఎండలో పోయకూడదు. తెంపిన వారం రూపే మార్కెట్ పోయినట్టయితే మంచి గిట్టుబాటు ధర వస్తుంది, మంచి కలర్లో ఉంటుంది. చాలా రోజులు మనం నిల్వ చేసుకున్నట్టయితే కలర్ షేడ్ అయిపోయి మార్కెట్లో తక్కువ రేట్ వస్తుంది. అంటే మామూలుగా క్వింటాల్కి ఏ విధంగా ఉంటుంది రేటు? మనకు పెట్టుబడి ఎంత అవుతుంది? అది బోన్ ఎంత మిగులుతుంది? ఇప్పుడు మనం చూసినట్టయితే వీటికి చాలా కొంచెం దగ్గరలో మందులు స్ప్రే చేయాల్సి వస్తుంది. కొంచెం కాస్ట్ ఎక్కువైంది. ఇంతకుముందు 10 నుంచి 15 వేలు, ఇప్పుడు 20 నుంచి 25 వేలు అట్లా అవుతుంది. మనకు 8 నుంచి 12 వేల మధ్యలో ఉన్నట్టయితే వర్కౌట్ అవుతుంది. ఆ లోపుంటే మాత్రం వర్కౌట్ కాదు, లాస్ అవుతుంది. ఇది 5 నెలల పంట 20-22 క్వింటాల మించి రాదు ఎక్కువ. ఇది అంటే ముఖ్యంగా చివరగా కనుక చూసినట్లయితే ఈ విధంగా దిగుబడి చేసేటువంటి క్రమంలో మా ఆకాశవాణి కిసాన్ వాణి ద్వారా మా శ్రోతలు ఈ కార్యక్రమాన్ని ఉంటున్నారు. మరియు వారికి ఇచ్చేటువంటి మీ యొక్క సలహాలు కానీ సూచనలు కానీ ఏంటంటారు? అదే ఇప్పుడు ఇది అన్ని రకాల నీళ్ళలో ఇది సహకరించదు. మనం నల్లరేగలు చూసినట్టయితే ముడతలు ఎక్కువ వస్తాయి, ఇది పెట్టడానికి లేదు. ఇసుక నీళ్ళల్లో దీన్ని మనం సెలెక్ట్ చేసుకున్నట్టయితే దిగుబడి ఎక్కువ వస్తుంది. యూనిఫామ్గా ఒక రకమైన పంట రైతు సోదరులు కనుక ఎన్నుకున్నట్టయితే ఒకరు వెనక ముందు మందులు స్ప్రే చేసినా ఓరు చేయకున్నా అందులోనే కలిసిపోతుంది. కానీ ఈ రకరకాలుగా పంటలు పెట్టినట్టయితే మనకు నష్టం ఎక్కువ వస్తుంటుంది. రైతు సోదరులు ఏం చేసినా ఒకే రకమైన పంటను విస్తీర్ణం ఎక్కువలో పెట్టినట్టయితే దిగుబడి ఎక్కువ వస్తుంది, పెట్టుబడి చాలా తక్కువ వస్తుంది. ఇది మనకు ముఖ్యంగా ఇది నేను చెప్పదలుచుకున్న ఆకాశవాణి రేడియో వరంగల్ నుంచి. మరి చివరగా మనం దీంట్లో లేబర్ విధానం అనేటువంటిది మనం ఇప్పటివరకు చూడలేదు. లేబర్ అనేటువంటిది అతి ముఖ్యమైనది ఈ పంటలో. లేబరు ఎంతవరకు పడతారు? ఏ ప్రాంతంలో అంటే ఏ పంట ఎదిగేటప్పుడు ఏ ఎదుగుదలలో వాళ్ళ యొక్క అవసరం ఎక్కువగా ఉంటుంది అంటారు? ముందైతే నాటిన నుంచి ఒక 2 నెలల వరకు కలుపుకొల్లుతున్న పని ఉంటుంది. తర్వాత ఒక 2 నెలలు లేబర్తో ఎక్కువ పని ఏమి ఉండదు. ఈ లాస్ట్ ఈ క్రాప్ తెంపుకునే సమయంలో ఎకరాకు ఒక మనిషి వచ్చి 20 నుంచి 25 కేజీలు ఏరుతారండి. దాన్ని బట్టి మనం అంచనా వేసుకోవచ్చు ఒక ఎంత ఏరుతారనేది. దాన్ని బట్టి మనకు చుట్టుపక్కల మనకు లేబరు అప్పుడు ఈ పత్తులు ఇట్లా అన్నీ అయిపోతాయి కాబట్టి సన్న రకాలు కూడా అయిపోతాయి ఇప్పటి వరకు, ఉగాది వరకు. కాబట్టి మనకు ఈ ఏరేటోళ్ళు కొంచెం అనుభవం ఉన్న వాళ్ళు, దాని గురించి కొంచెం తెలిసిన వాళ్ళు మనం కూడా చెప్పగలిగితే బాగుంటుంది. మనం దాని మీద పండుకాయ దింపినట్టయితే మనకు సరైన కలర్ రాదు, దిగుబడి తగ్గిపోతే నష్టం వచ్చే ఛాన్స్ ఉంటుంది. కొంచెం అనుభవం ఉన్న వాళ్ళు తెంపితే బాగుంటుంది. మరి ఇంతవరకు మా యొక్క శ్రోతలకు మీ యొక్క అమూల్యమైనటువంటి సూచనలు ఇచ్చినందుకు గాను ధన్యవాదాలండి. ధన్యవాదాలు సార్, థ్యాంక్ యూ. శ్రోతలు ఇంతవరకు వరంగల్ చపాటా మిర్చి పంట సాగులో అనుభవాలు, వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలం రేలకుంట గ్రామ రైతు ఎస్ కిరణ్ కుమార్ గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయకర్త మోటి చిరంజీవి గారు. ఇంతటితో ఈనాటి కిసాన్ వాణి రైతు సోదరుల కార్యక్రమం సమాప్తం. ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పించిన వారు కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం.